నుంచి స్టార్ట్ అయింది. రవీంద్రనాథ్ అనేట ఆయన అమరణ నిరాహార దీక్ష చేసి, దాని తర్వాత 69 మూమెంట్లో విద్యార్థి అమరవీరులు, ప్రొఫెసర్లు వీళ్ళందరూ చేసి 369 మంది చనిపోయారు ఆ ఉద్యమం. ఆ తర్వాత వచ్చిన క్రమంలో కేసీఆర్ పార్టీ పెట్టడమా, ఆయన ఉద్యమంలోకి రావడం అనే అంశంలో చూస్తే, దానికంటే ముందే 96లోనే తెలంగాణ జనసభ స్టార్ట్ అయింది. అప్పుడు అన్నలు కూడా వచ్చిరండు, వాళ్ళు రావడం వల్లనే ఉద్యమం పెరిగింది. తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైంది. అంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అంటారు, అప్పుడు పీపుల్స్ వారికి సంబంధించినటువంటి జనసభ కానీ, మారోజు వీరన్నకు సంబంధించినటువంటి తెలంగాణ మహాసభ కానీ, జనశక్తి పార్టీకి సంబంధించిన ఐక్యవేదిక కానీ, ఇవన్నీ ప్రజల్లో బాగా ప్రచారం చేసినాయి. ఇది ప్రజాస్వామిక హక్కు, ఈ తెలంగాణ డిమాండ్ కరెక్టు. ఆ ప్రచారాన్ని ఒక రాజకీయ రూపంగా తీసుకున్న క్రమంలో చాలామంది కూడా వచ్చారు. ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు వచ్చి పార్టీ పెట్టారు, వాళ్ళు నిలబడలేకపోయారు. కానీ కేసీఆర్ లాంటి వాళ్ళు నిలబడ్డారు. ఎందుకంటే వెనుక ఉన్నటువంటి జాదవ్ సార్ కావచ్చు, జయశంకర్ సార్ కావచ్చు, ఇట్లా చాలామంది ఐడియాస్ని ఆయన తీసుకొని రాజకీయ రంగంలో పార్లమెంటరీ పద్ధతిలో ఎట్లా మనం సక్సెస్ కావాలంటే సక్సెస్ కాగలిగాం అనుకో, భౌగోళిక తెలంగాణ ఏర్పరచుకోగలిగాం. కానీ భౌగోళిక తెలంగాణ రావడం వల్ల సమస్యలు తీరుతాయి.